ద మెసేజ్ టైటిల్ న్యాయము, కనికరము, విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జడ్జ్మెంట్ అంత త్వరగా రాదు. ఒక్కొక్కసారి ఒక తీర్పు రావడానికి 3 సంవత్సరాలు పట్టొచ్చు, 7 సంవత్సరాలు పట్టొచ్చు, 50 years, 70 years ఇలాగనమాట విజిటేషన్స్. అందుకే యోబు అంటాడు, నేను కొన్ని మంచి చేస్తున్నా, ఎందుకంటే నా దేవుడు దర్శించే కాలమున నేనేం సమాధానం చెప్పను, నేను ఏమన్నా పొరపాట్లు చేస్తే. when the Lord visits me, what will I answer? There is a time of visitation. మత్తయి 23:23, Matthew 23 and 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఒక్కొక్కసారి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని మనము పక్కన పెట్టేస్తాం. చూడండి, సబ్జెక్టులు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సోషల్ కూడా ఇంపార్టెంటే, ఇంగ్లీష్ కొంచెం ఇంపార్టెంట్, తెలుగు, ఫ్రెంచో, సాంస్క్రిటో, ఇంకేదన్నా లాంగ్వేజ్ ఉందనుకోండి, ఇటాలియనో, గ్రీకో తీసుకుంటారు, స్పానిషో, దాన్ని లైట్ తీసుకుంటారు. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే మ్యాథ్స్లో 100 వచ్చి, సైన్స్లో 100 వచ్చి, సోషల్లో 100 వచ్చి, ఇంగ్లీష్లో 100 వచ్చి, ఫ్రెంచ్లో 10 మార్కులు వస్తే నువ్వు పాసా ఫెయిలా? యు సీ దట్ నౌ. సో సమ్టైమ్స్ వీ ఫర్గెట్, వీ థింక్ దట్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఇవి పెద్ద విలువైనవి కాదనుకుంటాం. అయితే వీళ్ళు శాస్త్రులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురి దేవునిలో ఎదగాలని. చిన్నప్పటి నుంచే వారిని వాళ్ళ తల్లిదండ్రులు త్యాగానికి ఇచ్చేస్తారు. ఓకే, నువ్వు దేవుడికే, ఇలాగే నువ్వు దేవుళ్ళలోనే ఎదుగు, ఆయన వాక్యములో ఎదుగు, ఆయన సేవ చేసుకొని, దే గివ్ దమ్, దే ఆర్ డెడికేటెడ్. అయితే వాళ్ళు సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా ఉంటారు, చేతులు కడుక్కుంటారు, అన్ని రకాలుగా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది, రైట్? ఆయన్ని ఆరాధిస్తున్నారు. అయితే ఫ్రెంచ్లో పోయినందుకు ఫెయిల్ ఎలాగవుతారు కదా? కనీసం పాస్ మార్కులనే తెచ్చుకోవాలా లేదా? అందులో కూడా చదవాలి. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. అది నీకు ఉపయోగపడకపోయినా, అంత లేకపోయినా, దట్స్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, నేర్చుకోవాలి. అయితే దేవుడు వారిని ఏమంటున్నాడంటే, ఏహంగా ఒక పెద్ద మాట అనేస్తున్నాడు, వేషధారులారా అనేస్తున్నాడు. వాళ్ళు ఏంటంట, దేన్ని వాళ్ళు పక్కన పడేశారంట? న్యాయము, కనికరము, విశ్వాసం. వీళ్ళకి దేవుడికి తెలుసు పరిశుద్ధంగా ఉంటున్నారు. ఎవరైనా పాపం చేస్తే ఆ స్త్రీని పట్టుకొచ్చి వ్యభిచారం చేస్తుంది, చంపేయాలా అనే టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు వారు ఒక్కొక్కసారి వాళ్ళ గురించి చూసి ఒక మాట అంటాడు, వేశ్యలు, సుంకర్లు కూడా వీళ్ళకంట ముందు పరలోక రాజ్యంలోకి వెళ్తారంట. మరి వీళ్ళు పరిశుద్ధత చాలా ముఖ్యం కదా. మరి వేశ్య అంటే పరిశుద్ధతే అనేదాన్ని పాడు చేస్తుంది, ఆమె ఇతరులను పాడు చేస్తుంది. సో అటువంటి స్త్రీ ముందు వెళ్ళడం ఏంటి? చూసిదా అంటే నేర్చుకోవడానికి రెడీ అయిన హృదయం. అక్కడ దేవుడు చెప్తున్నాడు, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఆయన చెప్పినవి నమ్మడం, అంగీకరించడం, ఆయన ఎవరో కరెక్ట్గా తెలుసుకోవడం, న్యాయం. ఈ 3 విషయాలు మీరు ఎందుకు ఇలా చేసేశారు? న్యాయం, ఇంకోటి ఏంటి? కనికరం, విశ్వాసం. వాయ్? ఇంగ్లీష్లో చూస్తే జడ్జ్మెంట్, మర్సీ అండ్ ఫెయిత్. వాట్ ఈస్ జడ్జ్మెంట్? డిక్షనరీ మీనింగ్ చెప్తాను. వాట్ ఈస్ జడ్జ్మెంట్? ద ఎబిలిటీ టు మేక్ కన్సిడర్డ్ డెసిషన్స్ or come to sensible conclusions. The ability to make considered decisions or to make sensible conclusions. అంటే ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది చేయకూడదో, ఏది చేయాలో కొన్ని రూల్స్ ఉంటాయి. కరెక్టే, రూల్స్ పాటించాలా, కానీ కొంచెం హృదయంతో పాటించాలా. రూల్స్ ప్రకారం వెళ్ళిపోతే, ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి, వెళ్ళిపోతున్నావు, ఒక వ్యక్తి పడిపోయాడు, తలకాయ పగిలిపోయింది, అరే గ్రీన్ పడ్డది, వాడు చచ్చిపోతాడు, చచ్చిపోని, నాకెందుకు, గ్రీన్ పడ్డది వెళ్ళిపోతావా? అదే మీ ఆవిడో మీ పిల్లలు ఎవరో ఒకరు పడిపోయారు, ఏం చేస్తావు? గ్రీన్ పడ్డది వెళ్ళిపోతావా? చెప్పండి, ఏం చేస్తావు? రూల్ పాటిస్తావా? అక్కడ రూల్ ముఖ్యమా, కనికరం ముఖ్యమా? యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్, వేర్ ఈస్ ద జడ్జ్మెంట్? ఉద్యోగం పోవచ్చు, ఐలు కట్టుకోపోవచ్చు, కొన్ని నడవకపోవచ్చు, బట్ వాట్ ఆర్ యూ ఓవర్టేకింగ్? ద హోలీ స్పిరిట్ విల్ ట్రైన్ యూ సమ్ థింగ్స్. మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు ట్రైన్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ట్రైనింగ్ పాస్ అయ్యావో, నువ్వు స్పీడ్గా నీ జీవితంలో ముందుకెళ్ళిపోతావు. యు గెట్ ప్రమోటెడ్. అప్పుడప్పుడు మన పితరుల శాపాల నుంచి వచ్చే వాటిని దేవుడు నీలో చూపించి దాన్ని నువ్వు జయించాలని చెప్తాడు. దాని మీద నువ్వు కేంద్రీకరించాలి. కానీ ఉద్యోగంలో ఆ పరిస్థితుల్లో పడిపోయి
చాలామంది పట్టించుకోరు. అయితే పరిశుద్ధాత్మ నుండి ఈ వాక్యం విని ఇలాగ వారం వారం ప్రతిరోజు కడుక్కొని ఆయన విశ్వాసములో ఎదుగుతున్న మీరు ధన్యులు. యు ఆర్ బ్లాస్ట్. చూడండి, ఇంత గొప్ప దేవుడిని పరిశుద్ధాత్మ కలిగి ఉండే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఇది లేనోళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు హాయిగా ఉన్నారు అనుకుంటున్నారా? నో. ద ఎబిలిటీ టు మేక్ కన్సిడర్డ్ డెసిషన్స్. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడండి. ఆ రూల్ ఇచ్చింది ఆయనే, ఆ సబాత్ దినాన్ని ఇచ్చింది ఆయనే. కానీ సబాత్ దినాన్ని స్వస్థపరుస్తుంటే ఏమంటున్నారు? తప్పు. దయ్యాలు వెళ్ళగొడుతుంటే దేని వల్ల వెళ్ళగొడుతున్నారు అంటున్నారు? బయలుచూపు. ఎందుకంటే సబాత్ దినాన్న అరే దే లాస్ట్ జడ్జ్మెంట్. ఏది న్యాయం, ఏది కరెక్ట్ అనేది కోల్పోయారు. ఒక వ్యక్తి చేదైన వేరు, అసూయ వల్ల చేదైన వేరు వస్తే దాని వలన ఎంతో మంది ఏమైపోతారంట? మలినమైపోతారంట. ఎగ్జాంపుల్ ఎవరు? ఈసావు. చేదైన వేరు మొలిచి అనేకులంట అతని ప్రభావంలో పడిపోయారు. ఇఫ్ యూ కీప్ ప్రమోటింగ్ సంథింగ్ దట్ ఈస్ డేంజరస్, నువ్వు ఒక టైంలో దాన్ని తెలుసుకొని యుద్ధం చేయాలా దాని మీద. టేక్ దట్ స్క్రిప్చర్, హెబ్రూస్ 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చూడండి, ఎంతమంది అపవిత్రులైపోతారంట? అనేకులు. అందుకే వీ నీడ్ టు ప్రమోట్ అవర్ పీపుల్. వేరే వాళ్ళు పడిపోతే, వేరే వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడితే మనము వాళ్ళని లేవనెత్తాలనేటువంటి హృదయం కలిగి ఉండాలి. వాళ్ళ పాపంలో పడిపోయిన, విశ్వాసంలో పడిపోయిన, పొరపాట్లలో పడిపోయిన, అది నీ మీదకి చేసిన కరెక్టే, నువ్వు తప్పించుకోవాలా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అతను బాగుపడాలా అనేటువంటి హృదయం కలిగి ఉండాలి. మనం అలా కాదు, వాడు మన పట్ల చేస్తే దేవుడు ఈయన ఏదో చేసేస్తాడు, చూడు ఏమైనా జరిగిందనుకో భలే చేశాడు. నో. అందుకే దావీదు అంటాడు, ఆయన హృదయానుసారుడు. దావీదు, యోబు అంటారు, నా శత్రువులు ఎవరైనా నశించిపోతే నేను ఆనందపడలేదంటారు. దావీదు, యోబు. చూసారా? దేర్ హార్ట్స్ ఆర్ డీప్. అరే వాడు రక్షింపబడి పరలోకం వెళ్తే బాగుండు కదా, వాడు బుద్ధి మారితే బాగుండు కదా. అలాగా మనము ఎవరి గురించి అనుకుంటాం? మన భర్త విషయం, భార్య విషయం, పిల్లల విషయం అనుకుంటాం. వీడు మారాలా, వీడు మారాలా. అదే పక్కింటోడైతే వాడు పోవాలా. వాట్ ఏ డిఫరెన్స్. ఒక గాడ్ అవతల, గాడ్ అవతల ఎంత తేడా. యు సీ, డేవిడ్స్ హార్ట్ వాజ్ లైక్ దట్. యోబు కూడా ప్రార్థిస్తాడు, ఎవరైనా నా శత్రువులు నశించిపోతే నేను ఆనందపడ్డానా? దావీదు అంటాడు, నా శత్రువులకి ఎవరు జరిగితే నేను ఆనందపడ్డానా? పర్లేదు. దీస్ పీపుల్, దీస్ ఆర్ మెన్ విత్ గ్రేట్ హార్ట్. అటువంటి గొప్ప హృదయం మనందరికీ కలుగును గాక. బికాస్ సమ్ పీపుల్ కర్స్ యూ బిటర్లీ. యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. పశ్చాత్తపడాలా. వీ ఆల్సో నీడ్ టు ప్రే ఇన్ దట్ ఏరియా. ఎదగాల. యూ నీడ్ టు గ్రో. ముందు తెలియాలి కదా, పరిశుద్ధాత్మ ఉండబట్టి నాకు అది బయలుపరచడం, అందులో ఎదగాలి అని మనం ఎదగాలి. యూ నీడ్ టు గ్రో. ప్రభువా, న్యాయము నా జీవితంలో కావాలా, నేను న్యాయంగా మాట్లాడాలా, న్యాయంగా తీర్పు తీర్చాలయ్యా. కనుచూపును బట్టిని కాదు, నీ వాక్యానుసారముగా న్యాయము. రెండవది కనికరము. నాయన, యు గోయింగ్ టు స్టాప్ సమ్ థింగ్స్, డూ సమ్ థింగ్స్. విశ్వాసముతో ఎదిగి మీరు, మీ కుటుంబము సాయంకాలపు ధ్యానములను మీ జీవితంలో పూర్తిగా మార్చుకొందురుగాక. మే యు చేంజ్ సర్టన్ థింగ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.